హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం రీటైల్ మార్కెటింగ్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ రీటైల్ మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం. టైప్స్ ఆఫ్ రీటైల్ మార్కెటింగ్. దెర్ ఆర్ మెనీ గ్రేట్ అప్రోచెస్ టు ఎక్స్ప్లోర్ వెన్ యూ బిగిన్ టు ప్లాన్ యువర్ మార్కెటింగ్ క్యాంపెయిన్. అంటే రిటైలర్స్ అనే వాళ్ళు ఏదైనా మార్కెటింగ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేయాలంటే వాళ్ళకి చాలా మార్కెటింగ్ అప్రోచెస్ ఉంటాయి. ఒక ప్రోడక్ట్ని కస్టమర్స్కి సెల్ చేయాలంటే మార్కెటింగ్ అప్రోచ్ చాలా హెల్ప్ అవుతాయి. Marketing is must for any business and retail business, especially rely on different types of marketing in order for them to succeed. అంటే నార్మల్ బిజినెస్కి అయినా రీటైల్ బిజినెస్కి అయినా మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ రీటైలర్స్ అనేవాళ్ళు బేస్డ్ ఆన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ కస్టమర్స్కి ఎక్కువ ప్రొడక్ట్స్ని సెల్ చేయొచ్చు. అంటే కస్టమర్స్ ఈ మార్కెటింగ్ని చూసి ప్రొడక్ట్స్కి ఎక్కువ అట్రాక్ట్ అయ్యి ప్రొడక్ట్ని ఎక్కువ పర్చేస్ చేయడానికి ఈ డిఫరెంట్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనేవి యూజ్ అవుతాయి. దీంట్లో మనకి ఫస్ట్ వన్ డిపార్ట్మెంట్ స్టోర్స్. దీస్ ఆర్ బిగ్ రీటైల్ స్టోర్స్ విత్ డిఫరెంట్ సెక్షన్స్ సెల్లింగ్ ఏ వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్. యూ క్యాన్ ఫైండ్ ఫుడ్ సెక్షన్, క్లాతింగ్, ఎలక్ట్రానిక్స్ అమాంగ్ అదర్ ప్రొడక్ట్స్ క్లియర్లీ సెపరేటెడ్ అండ్ లేబుల్. అంటే డిపార్ట్మెంట్ స్టోర్స్ అంటే మనకి బిగ్ రీటైల్ స్టోర్స్ అనమాట. దీంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి. లైక్ ఫుడ్ సెక్షన్, క్లాతింగ్, ఎలక్ట్రానిక్స్ అంటే హోమ్ అప్లయన్సెస్, ఫర్నిచర్, ఇవన్నీ డిఫరెంట్ సెపరేట్గా ఉండి నేమ్స్తో మనకి డిపార్ట్మెంట్ స్టోర్స్లో అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్రాంచైజీస్. దిస్ allows local and international retail store owners to use an established business name for their stores. For example, Massy is a big brand with several franchisee stores. అంటే ఇక్కడ నార్మల్ రీటైల్ స్టోర్ ఓనర్స్ అయినా లేకపోతే ఇంటర్నేషనల్ రీటైల్ స్టోర్ ఓనర్స్ అయినా వాళ్ళ స్టోర్స్కి ఒక పాపులర్ బిజినెస్ బ్రాండ్ నేమ్ అనేది యూజ్ చేయాలి. లైక్ ఇప్పుడు ఫ్రాంచైజీస్ అంటే ఒక కంపెనీకి ఏజెంట్స్ కింద యాడ్ చేస్తారు. ఇక్కడ ఏజెంట్స్ అంటే ఒక కంపెనీ తరపున ఇంకొకరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని యాడ్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మ్యాసీ అనేది యుఎస్ఏలో ఒక బిగ్ బ్రాండ్ అనమాట. ఈ మ్యాసీ అనేది చాలా కంపెనీస్కి యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ సూపర్ మార్కెట్స్. These stores are most common for food and related items. However, they sell other products though not as diverse department stores. అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ స్టోర్స్లో మనకి ఆల్మోస్ట్ అన్ని టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ మనకి సూపర్ మార్కెట్స్లో లైక్ మనకి లిమిటెడ్గా ఉంటాయి, లైక్ ఫుడ్, గ్రాసరీస్, వెజిటేబుల్స్, క్లాత్స్. నెక్స్ట్ వన్ మాల్స్ అండ్ షాపింగ్ సెంటర్స్. దీస్ ఆర్ లార్జ్ బిల్డింగ్స్ విత్ సెవరల్ రీటైల్ స్టోర్స్ ఇన్సైడ్. Their popularity is due to the fact that you can have your favorite franchise stores in one location, making customer shopping a little convenient. అంటే ఇప్పుడు మనకి తెలిసిందే కదా, ఇప్పుడు షాపింగ్ మాల్స్ అంటే మొత్తం లార్జ్ స్పేస్తో ఆక్యుపై ఉంటాయి. దాంట్లో మనకి డిఫరెంట్ ఫ్రాంచైజీ స్టోర్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఫుడ్ సెక్షన్ ఉంటుంది, క్లాత్స్ ఉంటాయి, కిడ్స్కి సంబంధించినవి ఉంటాయి, థియేటర్స్ ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడు మనకు ఒక కస్టమర్ అందులోకి వెళ్ళారంటే ఆ సరౌండింగ్స్లోనే కావాల్సినవన్నీ షాపింగ్ చేసుకుని బయటకు రావచ్చు. నెక్స్ట్ వన్ ఆన్లైన్ రీటైల్. The internet has made it possible to operate online stores with drop shipping options to consumers. From their comfort, consumers can go online, find a store and shop for a product. They can pay online and leave their preferred address for delivery. ఆన్లైన్ రీటైల్ అంటే ఆన్లైన్ షాపింగ్. ఇప్పుడు మనకి ఏదైనా ప్రోడక్ట్ని పర్చేస్ చేయాలంటే వెబ్సైట్స్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి వెబ్సైట్స్లోకి వెళ్ళి మనకు కావాల్సిన ప్రోడక్ట్ని సెర్చ్ చేసి వాటిని త్రూ ఆన్లైన్ పేమెంట్ చేసి మనం ప్రోడక్ట్స్ని పర్చేస్ చేసుకుంటాం. డిస్కౌంట్ స్టోర్స్. For consumers looking for bargains on a variety of products, discount stores provide low-cost shopping options for them. While they are extremely affordable, the quality and trend of the items may not be up to standard. అంటే ఇప్పుడు కొంతమంది కస్టమర్స్ ప్రొడక్ట్స్ని బార్గెన్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి సిచ్యువేషన్స్లో డిస్కౌంట్ స్టోర్స్ ప్రొడక్ట్స్ని లో కాస్ట్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదైనా ప్రొడక్ట్స్కి స్టార్టింగ్లో ఉన్నంత క్వాలిటీ ఇప్పుడు ఉండకపోవచ్చు, అట్ ద సేమ్ టైం స్టార్టింగ్లో ఉన్నంత ట్రెండ్ ఇప్పుడు ఉండదు. అలాంటి ప్రొడక్ట్స్కి డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్ పెట్టి కస్టమర్స్కి ప్రొడక్ట్స్ని సేల్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎవ్రీ రీటైల్ అవుట్లెట్, ఇట్స్ రీటైల్ మార్కెటింగ్ ప్లాన్ విల్ డిఫర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టార్గెట్ మార్కెట్, కన్జ్యూమర్ నీడ్స్ అండ్ యాక్సెసిబిలిటీ. ఇప్పుడు ఏదైనా రీటైల్ మార్కెటింగ్ ఈ 3 టర్మ్స్ మీద బేస్ చేసుకుని ఉంటుంది. లైక్ ఇప్పుడు టార్గెట్ మార్కెట్ అంటే ఇప్పుడు క్లాత్స్ ఉన్నాయి, క్లాత్స్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. కన్జ్యూమర్ నీడ్స్, కస్టమర్స్కి ఎలాంటి ప్రొడక్ట్స్ కావాలి వాటిని బేస్ చేసుకుని రీటైల్ మార్కెటింగ్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం యాక్సెసిబిలిటీ త్రూ ఇంటర్నెట్ లేకపోతే డైరెక్ట్ స్టోర్స్కి వెళ్ళి వాళ్ళ ప్రొడక్ట్స్ని పర్చేస్ చేయాలా, వీటిని బేస్ చేసుకుని రీటైల్ మార్కెటింగ్ అనేది చేయాలి. An online store will invest more in social media advertisements than print media. Similarly, a physical store will do more direct marketing in form of advertisements than online marketing. ఇప్పుడు మనం ఆన్లైన్ షాపింగ్ చేసామనుకోండి, దాంట్లో మనకి ఆ ప్రొడక్ట్స్కి సంబంధించిన అంతా సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. అదే ఇప్పుడు మనం డైరెక్ట్ ఫిజికల్ స్టోర్ అంటే నార్మల్ సూపర్ మార్కెట్స్ వాటికి వెళ్తే మనకి పేపర్లు, మ్యాగజైన్స్లో, న్యూస్ పేపర్ ప్యాంప్లెట్స్లో మనకి ఆ ప్రొడక్ట్స్ మీద అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి.
దీంట్లో మనకి 4 టైప్స్ ఆఫ్ రిటైల్ మార్కెటింగ్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఇంటర్నెట్ మార్కెటింగ్. ద ఇంటర్నెట్ కనెక్ట్స్ బిలియన్స్ ఆఫ్ కన్జ్యూమర్స్ టు డిఫరెంట్ ప్రొడక్ట్స్. అంటే ఇంటర్నెట్ ద్వారా బిలియన్స్ ఆఫ్ కస్టమర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ని పర్చేస్ చేయొచ్చు. ఏ వెబ్సైట్ అవుట్లైనింగ్ ద ప్రొడక్ట్స్, ప్రైజెస్ అండ్ లొకేషన్ ఆఫ్ ది స్టోర్ మేక్స్ ఇట్ పాసిబుల్ టు డైరెక్ట్ కన్జ్యూమర్స్ టు యువర్ షాప్. అంటే ఇప్పుడు రిటైలర్స్ అనేవాళ్ళు ఒక వెబ్సైట్ని ప్రొవైడ్ చేస్తారు. దాంట్లో ప్రొడక్ట్స్ సంబంధించిన వాటి బ్రాండ్, వాటి ప్రైస్, వాటి లొకేషన్ వీటిలన్నింటిని బేస్ చేసుకుని ఒక వెబ్సైట్లో ఒక డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తారు. దీన్ని బేస్ చేసుకుని కస్టమర్స్ వాళ్ళ ప్రొడక్ట్స్ని పర్చేస్ చేయడానికి షాప్ కన్నా వెళ్తారు. ఆర్ ఎల్స్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఆన్లైన్లోనే ప్రొడక్ట్స్ని పర్చేస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. దిస్ ఈస్ ద బెస్ట్ వే. ఇంటర్నెట్ మార్కెటింగ్ అనేది ఒక బెస్ట్ వే అనమాట. మనం ఎక్కడి నుంచి అయినా ఏ ప్లేస్లో అయినా మనం ఆన్లైన్ షాపింగ్ చేయొచ్చు, ప్రొడక్ట్స్ని పర్చేస్ చేసుకోవచ్చు. వర్డ్ ఆఫ్ మౌత్ మార్కెటింగ్. వన్ హ్యాపీ క్లయింట్ ఈజ్ లైక్లీ టు డైరెక్ట్ న్యూ కస్టమర్స్ యువర్ వే by offering excellent customer service, a variety of products and unbeatable prices. In no time, word will go around attracting more customers. అంటే ఇప్పుడు ఏదైనా కస్టమర్ ప్రోడక్ట్ని పర్చేస్ చేయడానికి షాప్కి వెళ్తే అక్కడ కస్టమర్ సర్వీస్ అనేది సాటిస్ఫై అవ్వాలి. ఇన్ కేస్ అక్కడ కస్టమర్ సర్వీస్ అనేది సాటిస్ఫై అవ్వకపోతే పబ్లిక్లోకి బ్యాడ్ రివ్యూ వెళ్ళి కస్టమర్స్ ఎక్కువ ప్రోడక్ట్ని పర్చేస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు. అదే అక్కడ కస్టమర్ సాటిస్ఫై అయితే పబ్లిక్లోకి గుడ్ రివ్యూ పాస్ అయ్యి కస్టమర్స్ మోర్ అట్రాక్ట్ అయ్యి ఎక్కువ ప్రొడక్ట్స్ని పర్చేస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అప్పుడు వాళ్ళకి ఎక్కువ ప్రొడక్ట్స్ సేల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పబ్లిక్ రిలేషన్స్ మార్కెటింగ్. యూ క్యాన్ ప్లేస్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ఐ ఆఫ్ పబ్లిక్ ఇన్ నెంబర్ ఆఫ్ వేస్. మెనీ టైమ్స్ దిస్ టైప్ ఆఫ్ మార్కెటింగ్ ఈజ్ ఫ్రీ. అంటే రిటైలర్స్ ప్రొడక్ట్స్కి పాపులారిటీ తీసుకురావాలంటే చాలా వేస్ ఉన్నాయి. వాటిలో ప్రెస్ రిలీజెస్, స్పాన్సర్ చారిటీ ఈవెంట్స్, బై టీవీ అండ్ రేడియో యాడ్స్. Press releases. Get featured in the local newspaper by calling a press conference to announce events, changes, contest winners and rewarded employees. You can also write press releases yourself to send into local papers. అంటే ఇప్పుడు రిటైలర్స్ ఏదైనా ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసుకొస్తే వాటిని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రెస్ మీట్స్ అనేది పెడతారు. అంటే ఆ ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాటిలో ఏమైనా చేంజెస్ ఉన్న ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏదైనా కొత్త ప్రొడక్ట్స్కి కాంటెస్ట్లు పెడతారు, వాటిలో విన్నర్స్ని అనౌన్స్ చేస్తారు. ఈ ప్రాసెస్ అంతా చేయడం వల్ల పబ్లిక్లోకి ప్రొడక్ట్స్ మీద పాపులారిటీ వస్తుంది. స్పాన్సర్ చారిటీ ఈవెంట్స్. కనెక్ట్ యువర్ సెల్ఫ్ విత్ ఏ చారిటీ యూ బిలీవ్ ఇన్. నాట్ ఓన్లీ స్పాన్సర్షిప్ ఇన్ఎక్స్పెన్సివ్ అడ్వర్టైజింగ్, ఇట్ ఆల్సో ప్లేసెస్ యువర్ నేమ్ ఇన్ ఏ గుడ్ లైట్. అంటే రిటైలర్స్ నమ్మకం ఉన్న చారిటీతో కనెక్ట్ అవ్వాలి. స్పాన్సర్షిప్ అంటే ప్రొడక్ట్స్ గురించి బ్యానర్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్స్లో హైలైట్ చేయాలి. ఈ స్పాన్సర్షిప్ అనేది తక్కువ ఖర్చుతో అయిన ప్రాసెస్ అయినా సరే కస్టమర్స్కి ప్రొడక్ట్స్ మీద ఒక అవేర్నెస్ వెళ్ళి ప్రొడక్ట్స్ని పర్చేస్ చేసేలా చేస్తుంది. బై టీవీ అండ్ రేడియో యాడ్స్. దీస్ యాడ్స్ రీచ్ a broad range of potential customers in a short amount of time. Although ads can be expensive, they can make your name a well-known brand very quickly. Nowadays, టీవీస్ అనేవి ఎవ్రీ హౌస్లో చాలా కామన్. ఎఫ్ఎం రేడియోస్ కూడా చాలామంది యూజ్ చేస్తారు. ఎందుకు ప్రొడక్ట్స్ గురించి ఎఫ్ఎం రేడియోస్లో అండ్ టీవీస్లో అడ్వర్టైజ్మెంట్స్ ప్రొవైడ్ చేస్తే తక్కువ టైంలోనే చాలామంది కస్టమర్స్కి ఈ ప్రొడక్ట్స్ గురించి అవేర్నెస్ వస్తుంది. ఈ యాడ్స్ అనేవి ఎక్కువ కాస్ట్ అయినా తక్కువ టైంలోనే చాలా ఫాస్ట్గా పాపులర్ అయ్యి ఎక్కువ కస్టమర్స్ పర్చేస్ చేసేలా చేస్తాయి. డైరెక్ట్ మార్కెటింగ్. This involves billboards, advertisement brochures, catalogs and so on. It is basically any print, audio and visual marketing of your business. Direct marketing is most popular avenues exploited by retail marketing agencies. It provides a platform to directly speak to your target audience. అంటే డైరెక్ట్ మార్కెటింగ్ అంటే రిటైలర్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా కస్టమర్స్కి డైరెక్ట్గా ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ని సేల్ చేస్తారు. లైక్ ఇప్పుడు అన్ని మార్కెటింగ్ స్ట్రాటజీస్ కంటే డైరెక్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇది డైరెక్ట్గా కస్టమర్స్తో కమ్యూనికేట్ చేసి ప్రొడక్ట్స్ అనేవి సేల్ చేస్తారు.